మడాక్ ఫిలిమ్స్ వాళ్ళు హారర్ కామెడీ యూనివర్స్ క్రియేట్ చేసి ఫస్ట్ స్త్రీ భేడియా మొంజియా ఇప్పుడు స్త్రీ 2 దీని తర్వాత ఇప్పుడు ఇది లేటెస్ట్గా థామా ఇది ఒక వెంపైర్ జోనర్ మూవీ. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన లోకా మూవీ ఏ విధంగా దాంట్లో వెంపైర్ని హీరోగా చూపించాడో ఇది యాంటీ హీరో టైప్ మూవీ స్టోరీ ఏంటి, మెయిన్ కాస్ట్ ఎవరో చూద్దాం. ట్రైలర్ వచ్చేసింది. మూవీ స్టోరీ వచ్చేసి వందల సంవత్సరాల క్రిందట మామూలుగా బేతాళాలకు సంబంధించి ఈ మామూలుగా ఏమంటారు వెంపైర్లకు వచ్చేసి బేతాళ శక్తిని వశం చేసుకోవాలనుకుంటారు. ఆ క్రమంలోనే నవాజుద్దీన్ సిద్దికి ఆ గ్రూప్కి టీమ్ లీడర్ అవ్వాలని ఆ ప్రయత్నం చేయడంతో వాళ్ళందరూ అతన్ని బంద్ చేసి ఒక గుహలో బంధించేస్తారు కొన్ని వందల సంవత్సరాలు. అనుకోకుండా ట్రెక్కింగ్కి వెళ్ళిన ఆయుష్మాన్ ఖురానా అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా అతనితో ఏమంటారు కొన్ని ఏదో పరిస్థితుల కారణంగాను అక్కడ వాళ్ళతో మాట్లాడడం ఏదో జరిగిన తర్వాత అతనికి ఉన్న శక్తుల్లో ఇతనికి కరచడం కానీ లేదా బ్లడ్ తాగడం కానీ జరుగుతుంది. దాని తర్వాత అతనిలో కూడా వెంపైర్ లక్షణాలు వచ్చేస్తాయి. ఇక్కడ దగ్గరున్న లేదంటే దానికి తెలిసినట్టుగా రష్మికకు తెలియడంతో దాని తర్వాత రష్మిక తనకి మొత్తానికి మార్పులు చేర్పులు ఏ విధంగా వస్తాయి, ఎలా వస్తాయి, దాని తర్వాత ఎలా బ్రతకాలి, ఏం కథ అనేది అన్నీ తెలిసేలా చేస్తుంది. బహుశా వెంపైర్కి అలాగే వెంపైర్ తెగకి రష్మికకు ఏదో కనెక్షన్ ఉంటుంది. అది ఆపోజిట్ ఏంటి అనేది తర్వాత చూద్దాం. ఎందుకంటే వెంపైర్ లక్షణాలు చూపించడం అలాగే రష్మికకు ఎండలో కూడా తిరిగినా ఏం కాకపోవడం ఇవన్నీ దాంట్లో సింబాలిక్గా మనకు చూపిస్తూ ఉంటారు. ఆయుష్మాన్ ఖురానా మామూలుగా వెంపైర్గా మారడం మొదలుపెట్టిన తర్వాత దాని తర్వాత తనలో వచ్చిన మార్పులు దాని తర్వాత అసలు రష్మిక ఎందుకు తనతో పాటు ఉంది అనేది క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే తను ఎప్పుడూ ఒక సెంచరీకి ముందు ప్రేమించిన తన ప్రేమికుడు తన మాదిరి మళ్ళీ పుట్టాడు అనే ఉద్దేశంతో తన వెంట ఉంటుందని ఇంటర్వెల్ బ్యాంగ్లో తెలిసే అవకాశం ఉంటుంది. అంతలోపలే తనలో వచ్చే మార్పులన్నీ తన తాత అయిన పరశురావులు గమనిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు సాధారణ మనుషులు ఇట బేతాళులుగా వెంపైర్లుగా మారిపోయినారంటే ఏ విధంగా ఆశ్చర్యపోతారో భయపడతారో అదేవిధంగా పరశురావులు కూడా భయపడి మనకు ముంజియాలో ఏ విధంగా అయితే సత్యరాజ్ గెస్ట్ రోల్ అపీరియన్స్గా ఇచ్చేసి తాంత్రిక మాంత్రిక విద్యలు తెలిసినట్టుగా అది ఇది చెప్తాడు కదా, ఆ కైండ్ ఆఫ్ స్టోరీని కొద్దిగా యాడప్ చేశారు. దాని తర్వాత ఏ విధంగా అయినా సరే వీళ్ళకు ఒరిజినల్ పవర్ అంటే బేతాళుడు అదే వెంపైర్ కరిచిన తర్వాత ఇన్ని రోజుల తర్వాతనే పూర్తిగా కన్వర్షన్ ఉంటుంది కదా, మారిపోవడం. దాని పర్టికులర్ టైంలో వచ్చినంత వరకు కొద్దిగా కామెడీ సీక్వెన్సెస్ జరుగుతూ ఉంటాయి. పంచాయత్తో ప్రహ్లాద్గా బాగా ఫేమస్ అయిపోయిన ఈయన ప్రొడ్యూసరే కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇప్పుడు రిలీజ్ అయ్యారు వచ్చాడు. ఇప్పుడు ఆయన కూడా కొద్దిగా కామెడీ క్యారెక్టర్ ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మళ్ళీ ఏ విధంగా ఆయుష్మాన్ ఖురానా రష్మిక మందానా అలాగే దాని తర్వాత క్యామియోగా వచ్చిన వీళ్ళంతా ఎలా అనేది పవర్స్ను తెలుసుకోవడం కానీ దాని తర్వాత స్పైడర్ మ్యాన్ మూవీలో ఏ విధంగా పవర్స్లు చెకింగ్ చేయడము దాని తర్వాత అసలు దాని స్ట్రెంగ్త్ ఏంటి ఏమేమి గొప్పతనం ఉంది అని కనుక్కోవడం దాని తర్వాత ఏ విధంగా అసలు వెంపైర్ తెగకు ఆయుష్మాన్ ఖురానాకు సంబంధం ఏంటి అనేది అసలు బేతాళుడుగా శక్తిని పొందడానికి ఇట నవాజుద్దీన్ సిద్దికి ఏమేమి చేస్తున్నాడు, అసలు నవాజుద్దీన్ సిద్దికిని ఎందుకు బంద్ చేశారు, ఈ తెగకు సంబంధించిన కథ బ్యాక్ స్టోరీ మొత్తం అంతా మనకు మూవీలో తెలుస్తుంది. ఈ మూవీలోనే బహుశా నెక్స్ట్ రాబోయే శక్తి మహిళను ఏదో స్టోరీ ఉంది, మహిమాను ఏదో స్టోరీ అది వచ్చేసి కియారీ అద్వానీతో తీస్తానన్నారు. ఫస్ట్ ఆమె క్యాన్సిల్ అయిపోయిన తర్వాత సయ్యారా మూవీ హీరోయిన్ యాడ్ అయింది. ఆమెతోనే ఆ మూవీ కొత్త లుక్ ఇంకా రావచ్చు. దాంట్లో శ్రద్ధా కపూర్ మెయిన్ లీడ్ విలన్గా అంటే ఫస్ట్ 2 పార్ట్లలో స్త్రీలో హీరోగా కనిపించింది, ఇప్పుడు విలన్గా కనిపించబోతుందని చెప్పారు. దీని తర్వాత అక్షయ్ కుమార్ని లీడ్ ఇస్తూ ఒక మెయిన్ అవెంజర్స్ ఎండ్ గేమ్ మాదిరిగా ఒక లీడ్ మూవీ ఉంటుంది. దాని తర్వాత అన్ని సపరేట్ మూవీస్ అన్నీ వస్తూ ఉంటాయి. ఈ మూవీ స్టోరీని ఈ విధంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. కానీ రష్మిక మందానా చనిపోయి మళ్ళీ పుట్టిందా లేదని అనుకుంటే పాత గర్ల్ ఫ్రెండే కంటిన్యూగా అలాగే సెంచరీస్ నుంచి బతికే ఉందా, లైక్ లోకాలో ఏ విధంగా అయితే మనకు నీలి అనే క్యారెక్టర్ ఉంది కదా, అదే ఐశ్వర్య రామది ఆమె మాదిరిగా ఉంటుందా ఎట్టా ఇంకా తనది ఇంకా ఫైట్స్ కామెడీ వర్షన్ అన్నీ తెలిసిందే కదా. ఇంకా సత్యరాజ్ గారిది ఇంకా పరశురావులు ఆయుష్మాన్ ఖురానా నవాజుద్దీన్ సిద్దికి కామెడీ డైలాగులు కానీ మిగతాటి అన్ని యాక్షన్లు ఆ వెంపైర్ ఇంకా బేడియా ఎంట్రీ కూడా ఉంటుందని అనుకుంటున్నారు. ముంజియాకి ఏమన్నా ఎంట్రీ ఇస్తే ఏమన్నా బ్రతికిపోయిన ముంజియా కూడా గెస్ట్ రోల్గా అపిరియన్స్ ఇస్తే రావచ్చు, చెప్పలేము, చూద్దాము.
మామూలుగా 2 ఐటెమ్ సాంగులు కూడా ఎందుకంటే ఈ మూవీస్‌లలో ఒక్కొక్క స్పెషల్ సాంగ్, ఐటెమ్ సాంగ్ చాలా ఈక్వల్‌గా ముందుగా ఉంటుంది. స్పెషల్ ఎఫెక్ట్‌గా ఉంటుంది. దీంట్లో కూడా ఒక సాంగ్ ఉందది. దాంట్లో ఇద్దరు 'రష్మిక మందాన'తో పాటు ఇంకొక హీరోయిన్ ఉంది. అలాగే లవ్ స్టోరీ పరంగా ఆహ్, 'రష్మిక మందాన'కి అలాగే 'ఆయుష్మాన్ ఖురానాకి' బ్యాక్ స్టోరీ కింద ఏ విధంగా చెప్తారు, ఏం కథ అనేది మనం చూడాలి. మూవీ బాగుంటుంది, అందరిని ఆకట్టుకుంటుందని కోరుకుందాం.